ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారుతుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది, ఆ ఫోన్ కాల్కి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉంది, అలాగే మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈరోజు దినఫలాల్లో ఎలా కనిపిస్తుంది. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 ఉన్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇంకా వీరు అనేది బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో కన్యా రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి అనేది ఏ విధంగా ఉండబోతున్నాయంటే, వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అంశాలు ప్రతికూలంగా, కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే మీరు గమనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొని వస్తుంది. అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషించినట్లయితే, ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకుంటున్నట్లయితే, ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలు అయితే మీరు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి వారికి రిజల్ట్ ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మార్చి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆ ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారు. అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఒక వృత్తిరీత్యా చూస్తే గనక, మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే, సానుకూల వృత్తులు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, మీకు అనేది ఈరోజు మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే
కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా మీకు ఈ రోజు గడవబోతుంది. కొన్ని సవాళ్ళు కూడా మీకు ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు చెయ్యని ఒక పొరపాటు కారణంగా ఒక నిందపై మీరు మొయ్యాల్సి వస్తుంది. అది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అటువంటి అంశం అయినప్పటికీ శివారాధన చేసుకోండి. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఆ శివభగవానుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. ఇక ఆర్థికంగా చూస్తే గనక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నిమిత్తం లేదా ఇతర అవసరాల కోసం మీరు అనేది ధనాన్ని కొద్దిగా ఖర్చు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఏది విలాసం, ఏది అవసరం అనే దానిని బట్టి సారించి మీరు డబ్బు ఖర్చు చేయడం చాలా ఉత్తమం. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విభేదం కాస్త పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధనతో పాటు హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు ఎంతో మంచి పుణ్య ఫలితాన్ని అనేది పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున మీ యొక్క ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాశి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో మీ ప్రాణ స్నేహితుడు మీకు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మీ స్నేహితుడు యొక్క ప్రాణ స్నేహితుడు ఆడవారైనా మగవారైనా సరే కావచ్చండి. మీ యొక్క స్నేహితుడు కావడం వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు, మీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు తను కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు దూరమైన అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడు. ఎడబాటు ఇన్నాళ్ళు మర్చిపోవడానికి ఆ స్నేహితుడు మళ్ళీ మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని వెతకడం ఖచ్చితంగా ఏదో ఒక కారణంగా చేరుకుంటాడు మీ దగ్గరికి డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున. ఇక కన్యా రాశి వారి యొక్క అనేది ఈ విధంగా ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.